వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత జాను కఫోని సంతులాసన. ఈ ఆసనం యొక్క పేరు ఎంత పొడవుగా ఉందంటే ఇక్కడ ఎన్నో యాక్షన్స్ ఉన్నాయి. పర్వత అంటే పర్వతంగా తిరుగుతున్నాము. జాను సంతులాసన అంటే మోకాల్ని మనము ప్లాంక్లో ఉండి మోచే వైపు లేదా మోచే పై భాగానికి తీసుకొని రావాలి. ఈ ఒక్క ఆసన కొద్దిగా కష్టంగా ఉండే ఆసన. ఎందుకు? పర్వతంగా తిరిగి మీరు ప్లాంక్లో అలా చేయాలంటే కష్టంగా భావిస్తారు. నార్మల్గా కూడా ప్లాంక్ చాలా కష్టమైన పాస్చర్. ఇక్కడ మన భుజాలు, పొట్ట, కాళ్ళు ఇవన్నీ ఎంగేజ్ చేయాలి. ఇవన్నిటిని ఎంగేజ్ చేయడానికి వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం ఎలా చేయాలో చూద్దాము. మోకాళ్ళపై ఇలా వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి చేతులని ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా సైడ్ టు సైడ్ చేయండి. అలా చేసి ఈ విధంగా షోల్డర్స్ని రొటేట్ చేద్దాము. రివర్స్గా కూడా రొటేట్ చేయాలి. ఇప్పుడు మనము కాళ్ళని వెనకాలకి చేసి సంతులాసనంలో ఉండాలి. అలానే ఉండండి. మోచేతులని బెండ్ చేసి కొన్నిసార్లు మనము ఈ విధంగా సంతులాసన, అష్టాంగ భుజంగాసన, అధోముఖ శ్వానాసనం చేద్దాము. ఇలా చేసి కొంత సమయం పాటు పర్వతాసనంలో ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ ఈ విధంగా సంతులాసనంలో వెళ్ళి కొంత సమయం పాటు ఉండండి. ఇలా మోకాళ్ళని కింద తెచ్చిపెట్టేసి మనము రిలాక్స్ అవుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. ఫోర్ హెడ్ని కిందికి చేసి ఈ విధంగా చేతులని పైకి చేస్తూ కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పైకి వెళ్ళి పలకలో అలా చేద్దాము. ఈసారి పైకి వెళ్ళి ఈ విధంగా ఆపోజిట్ వైపు కాళ్ళని పైకి తీసుకెళ్తూ కొంత సమయం పాటు 10 నుంచి 20 సార్లు చేసి కింద కూర్చోవాలి. ఇవన్నీ చేయడం వలన మన భుజాలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మన శరీర భారం కూడా కొద్దిగా తగ్గుతుంది. ఓడ్చుకునే శక్తి అనేది పెరుగుతుంది.
ఇలా మనం వార్మప్ చేసి దాని తర్వాత మనము వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కొంత సమయం పాటు ఇలా కూర్చొని దాని తర్వాత మనము ఇలా సైడ్ ప్లాంక్లో వెళ్ళిపోదాము. ప్లాంక్, సైడ్ ప్లాంక్. ఇక్కడ సైడ్ ప్లాంక్లో అలానే ఉండండి. రెండో వైపు కూడా అదే విధంగా సైడ్ ప్లాంక్ చేద్దాము. కిందికి వచ్చి రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవ్వడానికి ఇలా మీరు బ్యాక్ని రౌండ్ చేయవచ్చు. మళ్ళీ మనము సైడ్ ప్లాంక్లో వెళ్దాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. రెండో వైపు కూడా అదే విధంగా మనము సైడ్ ప్లాంక్లో ఉండాలి. కిందికి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంని మనము వివరంగా డిస్కస్ చేద్దాము. జాను కఫోని అంటే మోకాలు వచ్చి మోచేయి దగ్గర తాకాలి. పరివృత్త అంటే ఆపోజిట్, అంటే కుడి మోకాలు వచ్చి ఎడమ చేయి దగ్గర మనకు టచ్ అవ్వాలి. ఇంతకుముందు అలానే చేసాం కదా, అవును. కానీ అలా కాకుండా ఇలా ఈ విధంగా మనము ప్లాంక్లో రావాలి. ప్లాంక్లో వచ్చేసి ఆపోజిట్ని అంటే కుడి కాలుని ఎడమ మోచేయి దగ్గరికి తీసుకొని రావాలి. జాను కఫోని. కాలుని కింద పెట్టేసేయండి. రెండో వైపు కూడా అలానే మోకాలుని మోచేయి వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా చేసి కాళ్ళని కింద పెట్టేసి కూర్చోవాలి. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఈ యొక్క ఆసనము కష్టమైన ఆసనాలలో ఒకటి. కష్టంగా ఏముంది? ఈ సైడ్ ప్లాంక్లో ఉండాలంటే మనము కష్టంగా భావిస్తాము. అలా సైడ్ ప్లాంక్లో ఉంటూ మోకాల్ని మోచేయి దగ్గర తీసుకొని రావాలి. శరీర భారం అంతా ఒక చేయి పైనే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క భాగంలో మన వెయిట్ అంతా పడుతుంది. ఈ భాగము వీక్గా ఉన్న వాళ్ళకి కష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ యొక్క భాగాన్ని మనం బాగా స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆసనం చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా రిలాక్సేషన్ చేయాలి. మణికట్టు ప్రాంతాన్ని నెమ్మదిగా గుండ్రంగా చుట్టూ తిప్పుతూ ఉండండి. రెండు చేయిని కూడా అదే విధంగా మనము తిప్పి ఈసారి హస్తాలని ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి వెనకాలకి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా చేతులని స్ప్రెడ్ చేస్తూ భుజాలని వెనకాల వైపు చేయాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. అలా చేసి ఈ మణికట్టు ప్రాంతాన్ని బలంగా దృఢంగా అలానే ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ఈ ఆసనము చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆసనం చేస్తే మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త జాను కఫోని సంతులాసన. ఇక్కడ ఇన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఈ ఆసనంలో ఎన్నో యాక్షన్స్ జరుగుతున్నాయి. పరివృత్త అంటే పరివృత్తంగా తిరుగుతున్నాము. జాను కఫోని అంటే మోకాలు వచ్చి మోచేయికి తాకుతుంది. ఈ యొక్క ఆసనము చేసే ముందుగా వార్మప్ చేయాలి.
ఈ యొక్క ఆసనం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు స్ట్రెంగ్త్ని అనేది ఈ యొక్క ఆసనం తీసుకొస్తుంది. మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి హస్తాల కింద బ్లాక్స్ని పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ హస్తాలని కింద ప్రెస్ చేస్తూ వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా చేసిన తర్వాత వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి, పొట్ట కండరాలని బిగించండి, మోకాలని ఒక్క దగ్గరకు తీసుకొచ్చేసేయండి. అలా తెచ్చేసి కొంత సమయం పాటు మీ మోకాలని కొద్దిగా 5 సెంటీమీటర్లంతా పైకి లేపాలి. అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలా ఉండి మోకాళ్ళని కింద పెట్టేసేయండి. మళ్ళీ పైకి చేయండి. కింద తెచ్చి పెట్టేసేయాలి. ఇలా కొన్నిసార్లు చేసి దాని తర్వాత పలకలో వెళ్ళండి. ప్లాంక్ పాస్చర్లో వెళ్ళి ముందు చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఓ 5 సార్లు మనము అష్టాంగ, భుజంగాసన, అధోముఖ శ్వానాసనం చేయాలి. ఇలా మన అప్పర్ బాడీ, లోవర్ బాడీ రెండింటిని స్ట్రెంథన్ చేసుకోవాలి. అలా చేసి మీరు కిందికి వచ్చేసేయండి, మోకాళ్ళపై వచ్చేసేయండి. భుజాలని ఒకసారి రొటేట్ చేసుకుందాము. క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. ఇప్పుడు మనము హస్తాలని ఈ విధంగా స్ప్రెడ్ చేసి కింద ప్రెస్ చేద్దాము. ఇలా ప్రెస్ చేస్తూ అన్ని వేళ్ళని దూరంగా చేయండి. అరిచేయి ప్రతి ఒక్క భాగంలో వెయిట్ ఈక్వల్గా ఉండేలాగా చూడాలి. అలా పెడుతూ మీరు పలకలో వెళ్ళండి. మోచేతులని ఇలా ముందుకు చేయకుండా ఇలా రొటేట్ చేసి పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు అలానే ఉంటూ కుడి చేయి కాలుని ఎడమ మోచేయికి, ఎడమ కాలుని కుడి చేయికి తీసుకొని రావాలి. ఇలా చేసేటప్పుడు ముందు చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ముందుకు చూస్తూ అలా కొంత సమయం పాటు చేసి వజ్రాసనంలో కూర్చోండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాసపై మీ ధ్యానాన్ని కేంద్రీకరించి కొంత సమయం పాటు మనం అలానే ఉండి దాని తర్వాత బ్లాక్స్పై హస్తాలని పెట్టి పలకలో వెళ్ళిపోవాలి. ప్లాంక్లో వెళ్ళండి. ముందు చూస్తూ మీ కోర్ మసిల్స్ని ఎంగేజ్ చేయండి. వెయిట్ని సైడ్ టు సైడ్ రొటేట్ చేయాలి. అలా చేస్తూ షోల్డర్స్పై ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మనము షోల్డర్స్ని గుండ్రంగా రొటేట్ చేద్దాము.
క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో. అలా చేసి మోకాళ్ళని కింద పెట్టండి. కొన్ని సెకండ్ల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ పలకలో వెళ్ళి ఒక చేతిని కింద ప్రెస్ చేస్తూ సైడ్ ప్లాంక్లో వచ్చేయాలి. ఈ సైడ్ ప్లాంక్లో వచ్చినప్పుడు పాదాలని ఒకదానికొక దగ్గర పెట్టడం అలా చేయవచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. ఆ ఎడమ చేయిపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనించాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండాలి. దాని తర్వాత మీరు నెమ్మదిగా రెండో వైపు కూడా ఇదే విధంగా మనము వశిష్ఠాసనంలో వెళ్ళవచ్చు. పొట్ట కండరాలు శరీర సైడ్ భాగాలపై ప్రెషర్ బాగా పడేలాగా చూస్తూ ఇక్కడ ఉండి నెమ్మదిగా బయటికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క ఆసనం మనము కొన్నిసార్లు చేయాలి. మళ్ళీ చేద్దాము. ఇలా మళ్ళీ ఇదే ఆసనం చేయడం వలన మీ యొక్క శరీర సైడ్ భాగాలపై, పొట్టపై, భుజాలపై హైట్ భారము పడుతుంది. ఇవన్నీ కండరాలు స్ట్రాంగ్గా అవుతాయి. రెండో వైపు కూడా కుడివైపు ఎడమవైపు రెండిటి వైపు సమాంతరంగా ప్రెషర్ పడేలాగా చూస్తూ మనము ఇలా చేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇప్పుడు మనము పలకలో వెళ్ళిపోదాము, అర్ధ వశిష్ఠాసనంలో వెళ్ళిపోదాము. ఇప్పుడు ఆ కుడి మోకాల్ని ఎడమ మోచే వైపు తీసుకొని రండి. ఈ విధంగా మీ మోకాల్ని జాను, మోచే వైపు కఫోని పరివృత్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఆసనంలో ఉన్నాము. కింద పెట్టేయండి. చాలా కష్టంగా ఉంది కదా? అవును. ఈ యొక్క ఆసనము మన శరీరంలో స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ముఖ్యంగా భుజాలపై, ఈ యొక్క మణికట్టు ప్రాంతంపై ప్రెషర్ పడేలాగా చూసి మన ఆ యొక్క భాగాలని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. రెండో వైపు కూడా చేద్దాము. రెండో వైపు కూడా తిరిగి మీ మోకాలని ముందుకు తీసుకొని వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలా ఉండి కింద కాళ్ళని పెట్టేసి టర్న్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త జాను కఫోని సంతులాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన శరీర సైడ్ భాగాలపై చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సైడ్ భాగాలు బాగా టోన్ అవుతాయి. అలాగే భుజాల కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. భుజాల కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే టోటల్గా కోర్ స్ట్రెంత్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు మణికట్టుపై కూడా బాగా స్ట్రెచ్ లభిస్తుంది. ఈసారి మనము కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనానికి మనం మోకాలని కింద దూరంగా చేసి తలని కింద పెట్టేస్తూ చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. ఇలా కౌంటర్ ఆసనాన్ని చేయవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన శరీర సైడ్ భాగాలపై పడిన ప్రెషర్, అలాగే భుజాల కండరాలపై పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోచేతిని మోకాల వరకు తెచ్చి ఒక చేయిపై బ్యాలెన్స్ చేస్తున్నాము కాబట్టి ఈ వ్రిస్ట్కి చాలా ప్రమాదము. ఒకవేళ చేతులు ఇంకా ఈ మణికట్టు ప్రాంతము బలంగా దృఢంగా లేకుండా ఉంటే ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వడము, లేదా ఇక్కడ ఉండే చిన్న చిన్న కండరాలపై ప్రభావం పడి లేదా స్ప్రెయిన్ అవ్వడము అనేది అవ్వచ్చు. ఈ యొక్క ఆసనము హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు చేయలేరు. ఎందుకు? మీ శరీర భారం అంతా మీ చేతులపై బ్యాలెన్స్ చేస్తున్నాము కాబట్టి ఈ ఆసనం చేయడానికి మీరు చాలా కష్టంగా భావిస్తారు. బ్లాక్పై ఎప్పుడైతే మనం ఇలా చేతిని ప్రెస్ చేస్తామో అప్పుడు కూడా మనకు ఈ చేయిని బ్యాలెన్స్ చేయాలంటే కష్టంగా భావిస్తారు. ఇక్కడ మనము బ్లాక్పై చేతిని పెడుతున్నాము, అలానే హోల్డ్ చేస్తున్నాము కాబట్టి కొద్దిగా ప్రమాదం అనేది ఉంది.
షోల్డర్ జాయింట్పై పెట్టాలి. పెట్టకపోతే కూడా షోల్డర్కి ప్రమాదము. ఇలా జాగ్రత్తలు పడుతూ మీరు ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త జాను కఫోని సంతులాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.